మంత్రి గారికి వాస్తు భయం పట్టుకుందా? అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ఆయన వెళ్లడం లేదా? క్యాడర్ రమ్మన్నా నేను రాలేనని ఎందుకంటున్నారు? గత అనుభవాలే సదరు మంత్రి నిర్ణయానికి కారణమా? ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా కథ? ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికైన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు వాస్తు గ్రహణం పట్టుకుంది. వాస్తు పేరుతో ప్రజా ప్రతినిధులు క్యాంప్ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తమ నాయకుడి రాని క్యాంప్ ఆఫీస్ కు మేమెందుకు వెళ్తామని పార్టీ కార్యకర్తలు సైతం నిర్ణయించుకోవడంతో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు పాడుబడిపోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో మార్పు వస్తున్నా ఇంకా కొన్ని చోట్ల వాస్తు భయం జనాన్ని గింగిరాలు కొట్టిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వారికున్నా ప్రజల సొమ్ముతో కట్టిన పాలనా భవనాలకు సైతం వాస్తు గ్రహణం పట్టుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వాస్తు సరిగ్గా లేదంటూ ఓ మంత్రి గారే అటు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఇలాకాలో వాస్తు భయం క్యాంప్ ఆఫీస్ కు తాళాలు పడేలా చేసింది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు వాస్తు దోషం ఉందన్న కారణంగా మంత్రి దామోదర నరసింహ అటుగా వెళ్లేందుకు కూడా సాహసించడం లేదని టాక్. ఆందోళనలోని క్యాంప్ ఆఫీస్ వేదికగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వీలున్న వాస్తు దోషం కారణంగా మంత్రి గారు ఆ కార్యాలయానికి రావడం లేదంటున్నారు స్థానికులు. గత ఎమ్మెల్యేలకు ఎదురైన అనుభవాల నేపథ్యంలోనే దామోదర నరసింహ ఆందోళ్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లడం లేదని టాక్. రాష్ట్రంలో బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆందోళ్ ఎమ్మెల్యేగా గెలిచిన బాబు మోహన్ కొంతకాలం క్యాంప్ ఆఫీస్ నుంచి కార్యకలాపాలు సాగించారు. కార్యకర్తలతో సమావేశాలు, ప్రధాన కార్యక్రమాలు అక్కడి నుంచే ప్రారంభించేవారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు మోహన్ కు టికెట్ దక్కకపోవడంతో వాస్తు ప్రభావమే అంటూ ప్రచారం జరిగింది. ఇక 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపొందిన చంటి క్రాంతి కిరణ్ సైతం క్యాంప్ కార్యాలయం వేదికగానే కార్యకలాపాలు సాగించేవారు. 2023 ఎన్నికల వరకు అక్కడి నుంచే అధికార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు కూడా క్యాంప్ ఆఫీస్ కలిసి రాలేదని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని స్థానికంగా చర్చ జరిగింది. ఆ ఇద్దరి ఎమ్మెల్యేలకు ఎదురైన అనుభవాల దృష్ట్యా దామోదర నరసింహ ముందు జాగ్రత్త పడ్డారని ప్రచారం జరుగుతుంది. వాస్తు దోషాలను సెట్ చేయించి తర్వాత క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టాలని మంత్రి నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక భవనాలు నిర్మించారు. ఎమ్మెల్యే వద్దకు వచ్చే ప్రజలు తమ సమస్యలు తెలియజేయడంతో పాటు తమ గోడు చెప్పుకునేందుకు ప్రత్యేక హాల్, ఎమ్మెల్యే రెస్ట్ తీసుకునేందుకు గదులు కూడా నిర్మించారు. ₹1 కోటి పైగా ఖర్చు చేసి ఒక్కో భవనాన్ని నిర్మించగా ఆందోళనలో మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వాడుకలో లేక పాడుబడిపోతుంది. వాస్తు భయంతో క్యాంప్ కార్యాలయానికి తాళాలు వేయడంతో అటుగా వెళ్లిపోయే ప్రజలు కూడా ఆ భవనం వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక లేని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలను వాస్తు పేరుతో వాడకుంటే మరేదైనా ప్రభుత్వ కార్యాలయం నడిపిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.